హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలా సార్ వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. సార్, ప్రపంచ కమ్మ మహాసభ జరగబోతుంది సార్. ఈ వేదికపైకి చంద్రబాబు నాయుడు గారు అండ్ రేవంత్ రెడ్డి గారు వీళ్ళిద్దరూ కూడా గెస్టులుగా రాబోతున్నారు. మరి దీని గురించి ఏ విధంగా ఉండబోతుంది, ఏం చెప్తారు సార్? ఇది మొట్టమొదటి ప్రపంచ కమ్మ మహాసభ. ఇప్పటి వరకు ఇట్లాంటిది జరగలేదు. ఇది ఇప్పుడు జరగబోతుంది. హైదరాబాద్లో తొలి ప్రపంచ కమ్మ మహాసభ అని చెప్తున్నారు. ఇది వచ్చి కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ అనే ఒక సంస్థ ఉంది హైదరాబాద్లో. ఆ సంస్థ కండక్ట్ చేయబోతుంది. ఈ సంస్థ వ్యవస్థాపకుడు, తర్వాత తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న జట్టి కుసుమ కుమార్ ఈ సంస్థని స్థాపించారు. ఆయన నిన్న ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. ఇందులో ప్రధానంగా దీనికి చీఫ్ గెస్ట్గా వెంకయ్య నాయుడు వస్తున్నారు. అట్లాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అటెండ్ అవుతున్నారు. ఫస్ట్ టైం రేవంత్ రెడ్డి, చంద్రబాబు ఇద్దరు కూడా ఒక వేదిక మీద కలుస్తున్నారు. అంటే ఇద్దరు గెలిచిన తర్వాత ఒకరినొకరు అభినందించుకున్నారు ఫోన్లలో, కానీ కలవలేదు వాళ్ళిద్దరూ. యాక్చువల్గా చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ఈయన వెళ్లాల్సింది, కానీ ఎందుకనో లాస్ట్ మినిట్లో డ్రాప్ అయ్యారు. సో ఏదేమైనా ఈ ప్రపంచ కమ్మ మహాసభ ఏంటిది, ఇలాగ జరగచ్చా? ఒక కులం పేరుతో జరుగుతున్న సభకి చంద్రబాబు, వెంకయ్య నాయుడు, రేవంత్ రెడ్డి వెళ్ళడం కరెక్టా? ఇలాంటి వాదనలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. అయితే ఈ కుల సంఘాలు అనేవి కొత్తగా వచ్చినవి కాదు. స్వాతంత్ర పూర్వంలో కూడా కుల సంఘం ఉంది. యాక్చువల్గా ఫస్ట్ కమ్మ మహాసభ జరిగింది 1910లోనే జరిగింది. కృష్ణా జిల్లాలో కౌతారంలో జరిగింది. అప్పట్లో కంటంనేని వెంకటరమణ, తర్వాత బొబ్బా పద్మనాభయ్య వీళ్ళిద్దరూ దాన్ని కండక్ట్ చేశారు. అప్పటి నుంచి స్వాతంత్ర పూర్వం నుంచి కూడా కమ్మ సంఘాలు కలవడం, కమ్మ సంఘాల సభలు, వాళ్ళ కమ్మ కులానికి సంబంధించిన సేవా కార్యక్రమాలు ఇవన్నీ ఎప్పటి నుంచో ఉన్నాయి. కమ్మనే కాదు, రెడ్డి కావచ్చు, అన్ని కుల సంఘాలు ఉన్నాయి. మనకి అప్పటి చరిత్ర గ్రంథాలను చూసినా, అప్పటి రచనలు చూసినా అందులో కుల సంఘాల ఇవి ఉంటాయి. వాళ్ళు హాస్టల్స్ కూడా కట్టేవాళ్ళు. నేను ఒక బయోగ్రఫీ రాసినాను, మార్గదర్శి అని. సో అందులో పంతులు గారని ఉంటారు. ఆ పంతులు గారు చదువుకునేది కూడా కమ్మ హాస్టల్లో ఉండి చదువుకున్నారు. సో ఆయన కూడా అప్పుడు చెప్పారు, కమ్మ హాస్టల్లో 2 రకాలుగా ఉండేది. ఒకటేమో పేదవాళ్ళకి ఫ్రీగా ఉండేది, డబ్బులు ఇవ్వగలిగిన వాళ్ళకి ఉండేది. అంటే గ్రౌండ్ ఫ్లోర్లో పేదలు ఉండేవాళ్ళు, అప్పర్ ఫ్లోర్లో డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఉండేవారు. సో నువ్వు ఎవడన్నా వీడు పేదోడా కాదా కనుక్కోవాలంటే నువ్వు ఏ ఫ్లోర్ అని అడిగేవాళ్ళు. నేను గ్రౌండ్ ఫ్లోర్ అంటే వీడు ఫ్రీ క్యాండిడేట్ అని అనుకునేవాళ్ళు. సో అప్పటి నుంచి కూడా గుంటూరు, ఒంగోలు, లేకపోతే ఇటువంటి కోస్టల్ ఏరియాల్లో కమ్మ హాస్టల్స్ అనేవి ఉన్నాయి. సో కమ్మ సంఘాలు అనేవి అప్పటి నుంచి ఉన్నాయి. అయితే ఇప్పుడు ఇది జరగడం కొంత విచిత్రం అని చెప్పాలి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో కమ్మాస్ ఆర్గనైజేషన్ బాగా పెరిగింది. ముఖ్యంగా జగన్ వచ్చిన తర్వాత కమ్మలందరికీ ఒక రకమైన థ్రెట్ ఫీల్ అయిన సందర్భం కూడా మనం చూసాం. ఎందుకంటే జగన్ చంద్రబాబుని దెబ్బ కొట్టడం, ఇటు రామోజీరావుని గట్టిగా వేసుకోవడం, ఎప్పుడు రామోజీరావు మీద ఇప్పటి వరకు కేసులు పెట్టి ఇట్లా చేసింది ఎవరు లేదు. అంతకుముందు వాళ్ళ నాన్నే చేశాడు ఆ పని మార్గదర్శితో. దాన్ని తను ఇంకా అడ్వాన్స్డ్గా తీసుకెళ్ళి సిఐడితో వాళ్ళ ఇండ్ల మీదకి వెళ్ళి వాళ్ళ విచారణ జరిపించడం, రామోజీరావును కూడా విచారించడం, ఇది ఆయన జీవితంలో ఎప్పుడూ జరగలేదు. సో ఇలాగ కమ్మ ఐకాన్స్ వీళ్ళు ఈ కమ్మ ఐకాన్స్ మీద చేయడం అనేది మొత్తం ప్రపంచ కమ్మ వాళ్ళు థ్రెట్గా ఫీల్ అయ్యారు. సో ప్రధానంగా ఏంటంటే కమ్మ మనకు తీసుకున్నప్పుడు వీళ్ళు క్రీస్తు పూర్వం నుంచి ఉన్నారు అని చెప్తారు. ముఖ్యంగా కొత్త బావయ్య చౌదరి 3 సంపుటాల కమ్మ వారి చరిత్ర రాశారు. ఆ తర్వాత నాకు తెలిసిన మంచి పుస్తకం అంటే న్యూ క్యాపిటలిస్ట్ ఇన్ ఇండియా అని హరీష్ దామోదరన్ రాశాడు. దాంట్లో ఆయన ఇండియా వైజ్గా కూడా ఏ కులాలు చారిత్రకంగా క్యాపిటలిస్టులుగా మారుతూ వచ్చారు అన్న ఒక పరిణామాన్ని ఆయన చెప్పాడు. అది ఆంధ్రప్రదేశ్లో కమ్మాస్ అండ్ రెడ్డీస్, తర్వాత క్షత్రియాసు, కాపులు, చివరికి ఫైనల్గా దళితులు, వీళ్ళు ఎట్లా క్యాపిటలిస్ట్గా వచ్చారనేది ఆయన వివరంగా
వివరించారు. కొన్ని కేస్ స్టడీస్ కూడా ఆయన చెప్పారు అందులో. సో ప్రధానంగా ఆయన చెప్పింది ఏంటంటే 19th సెంచరీలో అప్పటికి బ్రిటిష్ వాళ్ళ దీంట్లో కమ్మాస్ కొంతమంది జమీందారులుగా ఉన్నారు. వాసిరెడ్డి, సాయపనేని, పెమ్మసాని, రావెళ్ళ, యార్లగడ్డ ఇలాంటి సంస్థానాలు ఉండేటివి. సో ప్రధానంగా కమ్మాస్ దగ్గర ల్యాండ్ ఉన్నది. 20% కమ్మ పాపులేషన్లో 80% ల్యాండ్స్ వాళ్ళ దగ్గరే ఉన్నాయి. ఓవరాల్గా కమ్మ పాపులేషను మొత్తం జనాభాలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 5-6% కంటే ఎక్కువ లేదు. కానీ బలంగా ల్యాండెడ్ వీళ్ళు. ఆ టైంలో 2 పరిణామాలు జరిగాయి. ఒకటేమో అప్పటి వరకు ల్యాండ్ అంతా ఎట్లా ఉండేదంటే పంటలకు మాత్రమే ట్యాక్స్ ఉండేది. ఏ పంటలు పండిస్తే ఆ పంటలకి ట్యాక్స్ ఉండేది. దాన్ని రైతువారి సిస్టమ్ కింద కార్నవాలిస్ తీసుకొచ్చాడు. దాంట్లో ఏమైందంటే ల్యాండ్స్ అన్నిటినీ కొలిచి ల్యాండ్ ఓనర్ ఎవరు నీట్గా రికార్డ్స్ క్రియేట్ చేయడం. నీకు 10 ఎకరాలు ఉంటే ఈ 10 ఎకరాలకి ఎకరాకి ఎంత ట్యాక్స్ అనేది క్లియర్గా ఫిక్స్ చేయడం, ఇవన్నీ చేశారు. అదే సమయంలో కాటన్, సర్ ఆర్థర్ కాటన్, ఆయన ఇంజనీరు, ఆయన ఇవి డ్యామ్స్ అవి కట్టారు. బ్యారేజెస్ అవి కృష్ణా బ్యారేజ్ కావచ్చు, రాజమండ్రి దగ్గర ధవళేశ్వరం దగ్గర బ్యారేజ్ కావచ్చు. దీనివల్ల ఏంటంటే ఆనకట్టలు కట్టినప్పుడు వాటర్ ఒక దగ్గర స్టోర్ చేసి వాటిని పంటలకి వదలడం అనేది చేశారు. అదే ఆయన బ్రిటిష్ రెవెన్యూ పెంచడం కోసం చేసినప్పటికీ అది కమ్మాస్కి బాగా ఉపయోగపడింది. ఆల్రెడీ ల్యాండ్ వీళ్ళ దగ్గర ఉండడం, ఈ ల్యాండ్ని కొలిచి పంటలు కాకుండా ల్యాండ్కి ఫిక్స్ ట్యాక్స్ చేయడం, వాటర్ అందుబాటులోకి రావడం. దీంతో వీళ్ళు ఏమయ్యారంటే కమర్షియల్ క్రాప్స్, క్యాష్ క్రాప్స్ అంటారు వాటిని. అంటే నీళ్ళు మందు కావచ్చు, పొగాకు కావచ్చు, కాటన్ కావచ్చు, పసుపు కావచ్చు, ఇలాగా రకరకాల కమర్షియల్ క్రాప్స్, తిండి గింజలు కాకుండా కమర్షియల్ క్రాప్స్ పండించడం. దానివల్ల పెద్ద ఎత్తున ఉత్పత్తి జరగడం. ఎందుకంటే ఏ పంట పండించినా ట్యాక్స్ ఒకటే కాబట్టి కమర్షియల్ క్రాప్స్. ఆ క్రాప్ పంటల నుంచి వచ్చిన ఉత్పత్తిని వాళ్ళు అమ్ముకోవాల్సి రావడంతో వాళ్ళు పక్కన టౌన్స్కి ట్రేడింగ్లోకి వీళ్ళే ఎంటర్ అవ్వడం. ఆ తర్వాత ఈ అగ్రో బేస్డ్ ఇండస్ట్రీలకు కూడా కమ్మాస్ ఎంటర్ అయ్యారు. అంటే ఎరువుల ఫ్యాక్టరీలు, చెరుకు ఫ్యాక్టరీలు, ఇలాగంతా వీళ్ళు రావడం. దాంతో అర్బనైజ్డ్గా మారడం. అక్కడి నుంచి మెల్లగా బిజినెస్ మెన్గా మనకి ఎదగడం. అంటే రైస్ మిల్లు దగ్గర నుంచి ఇప్పుడు నేను చెప్పిన ఇండస్ట్రీస్లోకి వీళ్ళు వెళ్ళారు. అలాగే మనకి తొలి కమ్మ పారిశ్రామికవేత్తల్లో వెలగపూడి రామకృష్ణ కనిపిస్తారు. ఆ తర్వాత ముల్లపూడి హరిశ్చంద్ర ప్రసాద్. ఆ తర్వాత వీళ్ళకి కొంగునాడు కమ్మవర్ అంటారు, కమ్మవర్ నాయుడుస్ అంటారు. కొంగునాడు అంటే కోయంబత్తూరు ఏరియాలో, అక్కడ కూడా వాళ్ళు కూడా డెవలప్ అయ్యారు. వీళ్ళకి కూడా బాంధవ్యాలు కూడా కలిసాయన్నమాట. ఆ కొంగునాడు కమ్మవర్ నాయుడు వీళ్ళకి కూడా అట్లాగే వాళ్ళు కూడా అక్కడ ఇండస్ట్రియలిస్టులుగా గోవింద్ స్వామి నాయుడు, అక్కడ దొరస్వామి నాయుడు, అలాగ పేర్లు అక్కడ కూడా ఉంటాయన్నమాట. వీళ్ళు విజయనగర కింగ్డమ్లో కానీ, ఆ తర్వాత కాకతీయ రాజుల విషయంలో సైన్యంలో ఉండేవాళ్ళు, సైన్యాధిపతులుగా, సైన్యంలో దళ కమాండర్లుగా ఇలాగ ఉండేవాళ్ళు. కొంతమంది రాజకీయంగా కూడా యాక్టివ్గా ఉండేవాళ్ళు, కొంతమంది అడ్మినిస్ట్రేషన్లో కూడా కమ్మాస్ ఉండేవాళ్ళు. కానీ ప్రధానంగా కమ్మ సామాజిక వర్గం వ్యవసాయం ప్రధానంగా ఉండేది. ఆ తర్వాత నేను ఇందాక చెప్పిన వాసిరెడ్డి, సాయపనేని లాంటి సంస్థానాలు కూడా కమ్మ సంస్థానాలు వెలిసాయన్నమాట. సో ఇలాగా వీళ్ళు ఏంటంటే వ్యవసాయం నుంచి క్యాపిటలిస్టులుగా మారిన క్రమం మనకి ఆ పుస్తకంలో డీటెయిల్గా చెప్పారు. రాజకీయంగా తీసుకున్నప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలు ఎక్కువ కమ్మాస్ మనకు కనబడతారు. అంటే కాంగ్రెస్కి పోటీగా కాంగ్రెస్లో రెడ్లు ఎక్కువ కనబడితే కమ్యూనిస్ట్ పార్టీలో కనబడతారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ పెట్టినాక కమ్మాస్కి ఒక ప్లాట్ఫామ్ ఏర్పడింది. సో తెలుగుదేశంలో వాళ్ళ కమ్మాస్ డెవలప్ అయ్యారు. ఆ తర్వాత మనకి డెవలప్ అయిన వాళ్ళల్లో కావూరి సాంబశివరావు కావచ్చు, ఇటు ల్యాంకో కావచ్చు, మ్యాట్రిక్స్ కావచ్చు, ఇలాగా అనేక ఇండస్ట్రీస్. తర్వాత మనకి వీళ్ళు అమర్రాజా బ్యాటరీ వాల్స్, గల్లా రామచంద్రరావు కావచ్చు, ఇలాగే ఎదుగుతూ మనకి వచ్చాయి. దాని తర్వాత చంద్రబాబు వచ్చిన తర్వాత అప్పటికే న్యూ ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ అవన్నీ డెవలప్ అయినాయి చంద్రబాబు పీరియడ్కి. సో ఈ న్యూ రిఫార్మ్స్ ఇవన్నీ ఉపయోగించుకొని కమ్మ లాబీ ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. యాక్చువల్గా 1960sలోనే కమ్మాసు అమెరికా వెళ్ళడం, కెనడా వెళ్ళడం ఇవన్నీ సాధ్యమైంది. అక్కడి నుంచి ప్రపంచవ్యాప్తంగా విస్తరించడం, వ్యాపారాలు పెరగడం, రాజకీయాల్లో డామినేషన్ పెరగడం, ఇది మనకి కనిపిస్తుంది.
సో దీని నుంచి ఇప్పుడు ఈ కమ్మ మహాసభ అనేది కూడా వీళ్ళ లక్ష్యాలు చూసుకున్నప్పుడు, ఒకటి మేధో సంపదని, ఇంటలెక్చువల్ ప్రాపర్టీస్ని ఎక్స్చేంజ్ చేసుకోవడం, రెండు కమ్మ కుటుంబాల సమాచారాన్ని స్థిరీకరించడం, అంటే ఒక డైరీ లాంటిది ఫామ్ చేసి కమ్మ కుటుంబాలంతా ఐక్యంగా ఇన్ఫర్మేషన్ తీసుకోవడం, తర్వాత వెనుకబడిన కుటుంబాలకి హెల్ప్ చేయడం, కమ్మాస్లోనే వెనుకబడిన కుటుంబాలకి రాజకీయ సాధికారతను, అంటే ఏ పార్టీలో కమ్మాస్ ఉన్నా కూడా ఆ పార్టీలలో కమ్మ రిజర్వేషన్లు కోరుకోవడం, కమ్మాస్కి ఎక్కువ రాజకీయాల్లో సీట్లు తీసుకురావడం, ఇవన్నీ కూడా వీళ్ళ లక్ష్యాలు. అట్లాగే రూరల్లో స్కిల్ డెవలప్మెంట్ పెట్టి రూరల్ పీపుల్కి, అంటే కమ్మ కాకపోయినా కూడా పేదలకి కొంత చేద్దాం అనేది కూడా వీళ్ళు ప్రకటించారు. ఇతర సామాజిక వర్గాలకు కూడా ఎంప్లాయ్మెంట్ విషయం కావచ్చు, లేకపోతే వాళ్ళని చదివించే విషయం కావచ్చు, ఈ రెండు ఫీల్డ్స్లో మనం పనిచేద్దాం అనేది వీళ్ళ అజెండాగా ఇప్పుడు చెప్పారు. సో ఇది ఈ మధ్య ఏమైందంటే కమ్మ సంఘమే కాకుండా అందులో కులం ఇంటి పేర్లతో కూడా సంఘాలు ఏర్పడ్డాయి. ఆ ఇంటి పేర్ల సమావేశాలు కూడా జరుగుతున్నాయి. ఇప్పుడు టెక్నాలజీ వచ్చినాక కమ్యూనికేషన్ నెట్వర్కింగ్ అనేది ఈజీ అయింది కాబట్టి ఇలాంటివి బాగా పెరుగుతున్నాయి. సో ఇంకా దీనికి ఎట్లాగూ కమ్మ, ఇప్పుడు కమ్మలో ఉన్న ప్రముఖులు ఎవరంటే వెంకయ్యనాయుడు, చంద్రబాబు వీళ్ళు కాబట్టి వీళ్ళని పిలుస్తూ ఉన్నారు. ఇంకా ఇక్కడ ముఖ్యమంత్రి కాబట్టి ముఖ్యమంత్రితో అవసరాలు ఉంటాయి కాబట్టి ఈయన కూడా, పైగా ఈయన కమ్మ ఫ్రెండ్లీ రెడ్డి, ఈయన కమ్మ యాంటీ రెడ్డి కాదు, ఈయన కమ్మ ఫ్రెండ్లీ రెడ్డి కాబట్టి ఈయన కూడా పిలుస్తున్నారు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.